విధానము, అది ఇచ్చిన రిపోర్టు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన అందరం ఆలోచించవలసింది, అడగడమే కాకుండా ఆలోచించవలసింది, అన్ని రాజకీయ పార్టీల మీద మనం ఒక సూటి ప్రశ్న వేయవలసింది ఏంటంటే, అయ్యా కమిషన్ రిపోర్ట్ను ప్రజల ముందు పెట్టడానికి మీకున్న భయం ఏమిటి? అందులో ఏముందో తెలవాలి కదా. 59 కులాలు ఉన్నాయి. కేవలం షెడ్యూల్ కులాలంటే మాలలు మాదిగలు మాత్రమే కాదు, అందులో 59 కులాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 1915 ప్రకారము 59 కులాలు అందులో పొందుపరచబడ్డాయి. వాళ్ళ జనసంఖ్య తక్కువ ఉండవచ్చు కాక, కానీ వాళ్ళు మాలలతో మాదిగలతో సమానమైన ప్రాతినిధ్యాన్ని, గౌరవాన్ని కలిగి ఉన్నారు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా. వాళ్ళకే విషయాలు చెప్పట్లేదు. రెండవది, ఈ రిపోర్ట్ మొత్తం నిర్మాణం జరిగిన తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ ప్రక్రియ కూడా ఏం చేయలేదు, సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు, కుల సంఘాలకు ఏం సమాచారం లేదు. సడన్గా అసెంబ్లీ ముందు ప్రత్యక్షమైనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇది చాలా గొప్ప శాస్త్రీయంగా జరిగింది అని అంటున్నారు. శాస్త్రీయంగా అంటే